హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! అసలు ఫుల్ ఎండలు ఉన్నాయి. మా ఊర్లో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కదా! రిలాక్స్‌గా, హ్యాపీగా నేను అసలు వీడియోస్ చేయడానికి కూడా టైం కుదరట్లేదు. అంత హ్యాపీగా అంటే వీడియోస్ తీయడానికి కూడా అమ్మ వాళ్ళు కూడా అంత కంఫర్టబుల్ కాదనమాట. సో అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా! కొంచెం అయితే ఓకే గానీ ఎక్కువ టైం వీడియోస్ తోటి తీయాలి, షూట్ చేయాలన్నా కూడా అమ్మ కూడా అబ్బా! ఏముందిలే రాధిక వ్యూస్ కూడా పోవటం లేదు. మనీ ఏం రావటం లేదు కదా! సర్లే హ్యాపీగా ఎంజాయ్ చేయంటారనమాట. సో నేను కూడా అంతే హ్యాపీగా హాలిడేస్‌లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడికొచ్చాక అసలు వీడియోస్ తీయాలన్నా కూడా ఏదో తెలియని బద్ధకం అనమాట. వ్యూస్ కూడా పెద్దగా రావు కదా మనకి. సో అందుకే సర్లే అన్నట్టు సైలెంట్‌గా ఉంటాననమాట. ఒక్కోసారి మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంతే ఉంటారా? ఎవరైనా ఎందుకో తెలియదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే చాలా అంటే చాలా లేజీగా ఉంటాము. మనం చేసే రెగ్యులర్ పనైనా సరే ఈ పని ప్రశాంతంగా పక్కన పడేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం రా బాబు అనిపిస్తుంది అనమాట. పెళ్ళయ్యాక మాత్రం పెళ్ళికి ముందు మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు హాస్టల్కి వెళ్తామా లేకపోతే కాలేజ్కి వెళ్తామా మనకు మ్యారేజ్ అయిద్దా అన్నట్టు అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్ళయి దట్టు మనం ఒక బేబీకి లైఫ్ ఇచ్చాక మాత్రం అబ్బా! అమ్మ వాళ్ళ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండిద్దో ఆ లైఫ్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే రిలాక్స్గా ఉండొచ్చు, ఏ పని చేసే పని ఉండదు. అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా బాగా పుటాన్ అవుతాం అనమాట. హ్యాపీగా తిని రిలాక్స్గా ఉంటాం కదా, కంటి నిండా నిద్రపోతాం కదా. ముందు మా ఇంట్లో ఉన్నా కూడా హ్యాపీగా రిలాక్స్గా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను, నిద్ర కూడా పోతాను. కానీ పాప ఉంటుంది కదా, కొంచెం ఏంటంటే అటు ఇటు అవుతూ ఉంటుంది అనమాట స్లీప్ అనేది. సో నేను ఈరోజు మీతో షేర్ చేసే టాపిక్ ఏంటంటే ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టాపిక్ నేను చెప్పేసేస్తాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అంటారు కదా, సో అవి. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. అంటే లేడీస్లో ఎవరైతే యూట్యూబ్ చేస్తూ ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ చేస్తూ ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఎక్కువ దీన్ని ఈ కేటగిరీ అనేది ఎంచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే కొంచెం మనకి లేడీస్కి ఎలా అయినా డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అండ్ చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి ఎక్కువ లైక్స్ ఫాలోవర్స్ వస్తారని చెప్పి. సో నేనేంటంటే మన దగ్గర అంత అమౌంట్ ఉండదు. ఫస్ట్ ఆ పొద్దుగూకులు డ్రెస్సెస్ తీసుకొని స్టిచ్ చేయించుకోవడానికి మన దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సో మనం అంత ఫ్యాషన్ టైప్ కూడా ఏం కాదనమాట. నేను నిజం చెప్పాలి అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అని ఇవాళేం కొత్తగా రాలేదు మార్కెట్లోకి, ఎప్పటి నుంచో ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవటం, దాన్ని నాకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవటం ఎప్పటి నుంచో జరుగుతుంది. కాకపోతే సోషల్ మీడియా అంటూ వచ్చాక ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారనమాట. ఆ కలర్కి ఈ కలర్ మ్యాచ్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ కలర్ మ్యాచింగ్స్ ఏం చూసుకునేవాళ్ళు కాదనమాట, ర్యాండమ్గా వేసుకునేవాళ్ళు, బాగుంటే చాలు. ఇప్పుడు అలా కాదు, రెగ్యులర్గా ఈ కలర్ కావాలి, పర్టికులర్గా ఈ కలర్కి ఈ కలర్ మీద మ్యాచింగ్ ఉండాలి, లైట్ షేడ్స్ కావాలి. సో ఇవన్నీ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎప్పుడైతే మనం ఎక్కువగా ఫ్యాషన్కి అలవాటు పడటం, ఎక్కువ బట్టలకి ఎడిక్ట్ అవుతున్నామో, సో అప్పుడు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎవరికైనా సరే. నేను ఇంకోటి ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది ఒకటే, మనీ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ మనీ బట్టల మీద స్పెండ్ చేయాలి అనుకున్నారు, మీది ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఓకే, మీరు రిచ్ అయితే హ్యాపీ. మన వీడియోస్ కూడా వాళ్ళ దాకా వెళ్ళలేండి, అది వేరే విషయం. సో మీరు రిచ్ అయితే హ్యాపీగా మీరు ఎంతైనా ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఒకవేళ నాలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ ఇంపార్టెంట్, ఇన్సూరెన్సెస్ ఇంపార్టెంట్, లేకపోతే ఏదైనా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఒక హౌస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చూడండి. ఫస్ట్ మనం ఇంట్లో ఉండే వాళ్ళమైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే డిగ్నిటీగా కనిపిస్తే సరిపోతుంది. ఇంట్లో నార్మల్గా లైక్ నైటీస్తో ఉండకుండా, ఎక్కువ నైటీస్ అలా ఉండకుండా నీట్గా పంజాబీ డ్రెస్ వేసుకున్నా ఆర్ లెగ్గిన్ ఆర్ టాప్ వేసుకున్నా, సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఓకే. మీకు నైటీస్ కంఫర్ట్ అయితే ఓకే, మీకు ఏది కంఫర్ట్ అయితే అది వేసుకొని ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళేటప్పుడు మనం డిగ్నిటీగా హుందాగా ఉంటే సరిపోతుందని నేను అనుకుంటాను అనమాట. ఎప్పుడైనా సరే మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. సో నేను ఆల్రెడీ ఈ క్లాత్లు అనేవి, ఫ్యాబ్రిక్స్ అనేవి చూపించాను. ఇవి వచ్చేసి నేను మీషో నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అవుట్ఫిట్స్ అనేవి నేను ఎప్పుడు మీషోలో, నాకు అసలు బట్టలు అసలు నచ్చవు మీషోలో, ఎందుకో నాకు తెలియదు. ఊరికి చినిగిపోవటం, ఫ్యాబ్రిక్ కూడా చీప్ ఫ్యాబ్రిక్, వీళ్ళు ప్రమోట్ చేసేంత రిచ్గా అయితే అందులో నేను ఎప్పుడూ చూడలేదనమాట. ఒకవేళ మీరు రిచ్గా కావాలి అనుకుంటే మీషోలోనే ఒక డ్రెస్ ఒక 2500 2000 1500 పెడితే కొంచెం ఫ్యాబ్రిక్, ఒక రకమైన ఫ్యాబ్రిక్ వస్తుంది. వీళ్ళేంటి ఒక 300కి పల్చటి గుడ్డపర్రం చూపించి కూడా చాలా బాగుంది అంటారు. నేను ఇది చాలాసార్లు నా వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను, కాకపోతే మనలాంటి వీడియోస్ ఎవరు చూడటానికి ఇష్టపడరు అనమాట. సో నేను ఇప్పుడు లేట్ చేయకుండా చూపించేసేస్తాను నేను ఏం డ్రెస్సెస్ తీసుకున్నాను అనేది. ఈ ఫ్యాబ్రిక్ అంతా మీషోలోనే తీసుకున్నా, ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. సో నేను వచ్చేసి అంబరెల్లా కటింగ్ పెట్టించేసుకున్నా. నిజం చెప్పండి, ఈ అంబరెల్లా కటింగ్ మీరు ఎప్పుడూ చూడలేదా? అంటే మనం పింట్రెస్ట్లో కానీ ఇలా వెతుక్కుంటూ ఉంటాం కదా. ఇప్పుడు నేను నిజం చెప్పాలి అంటే
ఎప్పుడో ఓల్డ్ మూవీస్లో కూడా నేను కంపల్సరీగా ఈ మోడల్ అనేది చూస్తూనే ఉంటా. ఈ అంబరెల్లా కటింగ్ మోడల్ అనేది కంపల్సరీగా చూస్తా. ఈ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఫేమస్ అయినాయి, కానీ మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ మూవీ చూస్తే అక్కడ ఐ మీన్ రాజుల కింద బంటులు వీళ్ళంతా ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్స్ టైప్లో, తెలుగులో ఏమంటారు మనకి తెలియదు, బంటు అనే అంటారు అనుకుంటా. సో వాళ్ళందరూ సేమ్ ఇవే హ్యాండ్స్తో ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటారనమాట, అందులో డౌటే లేదు. అప్పుడు మనం ఆ డ్రెస్సులు చూసి నవ్వుకునే వాళ్ళం, పటియాలా ప్యాంట్స్ వేసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవటం నేను చూశాను మూవీస్లో, ఇలాంటి హ్యాండ్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవటం, అంబరెల్లా కటింగ్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవటం, పటియాలా ప్యాంట్స్ వేసుకోవటం నేను చూశాను. సో ఇవేమి ఇప్పుడు కొత్తగా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం న్యూ ఫ్యాషన్, ఇంకొంచెం మోడల్స్ ఎక్కువ అయ్యాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ, మనం పెరిగే కొద్దీ, మనలో ఉన్న ఫ్యాషన్ బయటకు వచ్చే కొద్దీ చాలా లైట్ షేడ్స్ అండ్ అంతకుముందు ఏంటంటే కలర్ మ్యాచింగ్స్ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఈ కలర్ కిందకి ఈ కలర్ లెగ్గిన్ ఉండాల్సింది, ఈ కలర్ ప్యాంట్ ఉండాల్సింది. సో ఇవన్నీ పట్టించుకుంటున్నాం కాబట్టి ఫ్యాషన్ అనేది ఇంత ఎక్స్ప్లోర్ అయ్యిందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. బేసిక్గా మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను ఈ డ్రెస్ ఇక్కడే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. నేను ఎప్పుడు లాస్ట్ 10 yearsగా, అంటే ఆల్మోస్ట్ నా డిగ్రీ టైం 2015 నుంచో 16 నుంచో, నేను 15 నుంచి అనుకుంటా మేబీ. సో మేము 15 నుంచి అక్కడే ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. అతని దగ్గరే ట్రై చేస్తూ ఉన్నాం, అతని దగ్గరే స్టిచ్ చేయించుకున్నాం. నేను ఇంకెక్కడ స్టిచ్ చేయించలేదు. ఎందుకు అనంటే, ఎందుకు నాకు తెలియదు, నాకు ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ అనిపిస్తుంది. 700 అనమాట. ఇది స్టిచ్ చేస్తే ఫ్యాబ్రిక్ మనమే ఇవ్వాల్సిందే, మళ్ళీ లోపల వేస్తారు కదా లైనింగ్, సో ఇది కూడా మనమే ప్రొవైడ్ చేస్తే సో 700కి కుట్టేసి నాకు ఇస్తాడనమాట. అక్కడేంటి వైజాగ్లో ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ, సో అందుకే నేను అక్కడే స్టిచ్ చేయించుకోను. లాస్ట్ 10 yearsగా నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట. మళ్ళీ ఇస్తే వేరే వాళ్ళకి ఇస్తే డ్రెస్సెస్ నీట్గా కుడతారో లేదో అదొక డౌట్ ఉంటుంది. అది కాక నేను అంత ఎక్కువ డ్రెస్సులు కొనుక్కొని స్టిచ్ చేయించే అమ్మాయిని కూడా కాదనమాట. రెగ్యులర్గా నార్మల్గా టాప్స్ లెగ్గిన్స్తో ట్రై చేస్తూ ఉంటాను, అంతేగాని ఏది అవి తీసుకుందాం ఇవి తీసుకుందాం ఇలాంటివి ఏం నేను అనుకోను అనమాట. సో ఇది ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి, నిజం చెప్పాలంటే దీన్ని ఏమంటారో తెలియదు, నాకు తెలిసినప్పటికీ ఇది నెక్లెస్ మెడ ఇదే నాకు తెలిసిందైతే ఇదే. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ అయితే రౌండ్ షేప్ అనమాట. సేమ్ ఏం లేదు, రౌండ్ షేపు. నేను రెడ్ కలర్ పెద్దగా ట్రై చేయను, ఇదే అనమాట. మేబీ నాకు 1 or 2 ఉన్నాయో కూడా లేదు నాకు తెలియదు. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసాడు అనమాట డిఫరెంట్గా. సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. నాకైతే జస్ట్ ఓకే బాగానే ఉంది. ఎప్పుడన్నా అలా సరదాగా బీచ్కి వెళ్ళాలన్నా, అలా మూవీకి వెళ్ళాలన్నా హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు అంతేగాని పెద్ద పెద్ద ఫంక్షన్స్కి నేను అలాంటివి ఏం చూపించను, జస్ట్ నార్మల్గా ఉంది. మీకు ఇలాంటివి ఎప్పుడైనా చూసి తీసుకుందాం అనిపిస్తే ఫస్ట్ తీసుకోవద్దు, మీరు మంచిగా సేవింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నా దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి డ్రెస్సెస్ నేను తీసుకున్నా, అంతే తప్ప నేను తీసేసుకోవాలి ఇలాంటి అనుకునే అమ్మాయిని కూడా నేనేం కాదు. నేను రోజు రెగ్యులర్గా కొన్ని వందల వీడియోస్ చూస్తూ ఉంటాను, బట్టల వీడియోస్, కానీ నేనేం అంత తీసుకోవాలి అనుకోను. ఒకవేళ ఉన్న మనసులో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మాకు గుర్తొచ్చేవి కొన్ని ఈఎంఐస్ ఉంటాయి, కొన్ని ఏవేవో ఉంటాయి కదా మన ఖర్చులు మనకి. సో అలాంటివన్నీ స్పెండ్ చేసాకే తర్వాత వీటి మీదకి వస్తాను అనమాట నేనైతే మాత్రం. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఇదేంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ అని చెప్పారు. సో ఫస్ట్ చూపించిన ఈ రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా లైట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ తోటి బటర్ఫ్లైస్లా వచ్చే డ్రెస్ మొత్తం ఆల్ ఓవర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. సో సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది జస్ట్ వి షేప్ పెట్టించేసుకున్నాను అనమాట. బ్యాక్ వచ్చేసి యూ షేపే, రౌండ్ నెక్ అంటే యూ షేప్ అంటారు దాన్ని. సో అంతే. ఫ్రంట్ వచ్చేసి సో ఇలా వీ నెక్ పెట్టించేసుకున్నా అండ్ 3/4 హ్యాండ్స్ సింపుల్ అంతే. దీని కింద వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వేయించుకున్న. లాంగ్ ఫ్రాక్ కిందకు వచ్చేసప్పటికేమో నేను వేయించుకున్నది పాలిస్టర్ అంటారు కదా, అది జస్ట్ ఎంత ఒక 4 meters వచ్చేసి 150 rupees ఉంటుంది అంతే. సో అది వేయించుకున్నాను అనమాట. ఇది కూడా ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. సో ఇది కాటన్ అని చెప్పారు కానీ ఇది కాటన్ అయితే కాదు, కొంచెం లైట్గా ఎక్కడన్నా సిల్క్ మిక్స్డ్ ఉంది. ప్యూర్ కాటన్ అయితే కాదు, ఒక 70% కాటన్ అయితే, ఒక 30% అయినా సిల్క్ మిక్స్డ్. సో అదనమాట. జస్ట్ స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ కట్ తోటి స్టిచ్ చేసుకున్నా. చాలా బాగుంది డ్రెస్. ఎప్పుడన్నా అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడైనా కంఫర్టబుల్గా ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక కొన్ని డ్రెస్సులు తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెమన్నా మనం వీడియోస్లో నీట్గా కొంచెం గుడ్ అపియరెన్స్ కూడా కావాలి కదా. సో అందుకే. సో ప్యాంట్ వచ్చేసి సేమ్ ఇంతే, ప్లాజో ప్యాంట్స్ ఉంటాయి కదా, కార్డ్ సెట్స్ అంటున్నారు కదా, సో అలా చూసి స్టిచ్ చేయించుకున్నా అంతే. నిజం చెప్పాలంటే అవి పంజాబీ డ్రెస్సెస్, కార్డ్ సెట్ అంటారు కానీ పంజాబీ డ్రెస్లోనే ఇవి. కాకపోతే ఏంటంటే మిడిల్లో ఏంటంటే బటన్స్ వస్తాయి అంతే. ఇక్కడ ప్యాంట్ వేస్ట్ దగ్గరికి వచ్చేసి ఎలాస్టిక్తో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ప్లాజో ప్యాంట్స్ పాకెట్ పెట్టించేసుకున్నాను అనమాట. 1 side పాకెట్ పెట్టించేసుకున్నాను అంతే.
నేను ఇంతకు మించి అయితే ఏం స్టిచ్ చేయించను, చాలా సింపుల్గా కుట్టించేసుకుంటా. ఎప్పుడన్నా పార్టీ వేరు అనుకున్నవి కొంచెం మోడల్స్ నీట్గా ఉండే మోడల్స్ అలా చూసి పింట్రెస్ట్లో కానీ గూగుల్లో కానీ చూసుకొని ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటా అనమాట. అంతే తప్ప నేను ఎక్కడో వెతుక్కొని మన దగ్గర అసలు లేని మోడల్ కావాలి, అసలు ఎవరి దగ్గర లేని మోడల్ కావాలి, మనం యూనిక్గా కనిపించాలి. సో ఇలాంటి ఆలోచన నాకు ఎప్పుడు రాదనమాట. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే, మనకి రూపాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు ఒకసారి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇది 1కి 100 సార్లు, అది క్లాత్ అయినా సరే 1కి 100 సార్లు ఆలోచించుకొని ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనుకొని కొనుక్కోండి, సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర 10,000 ఉన్నా సరే ఒక చిన్న గోల్డ్ కాయిన్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర 2,000 3,000 ఉన్న సిల్వర్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందంటున్నారు, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా బట్టలు ప్రమోషన్స్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకోటి ప్రమోషన్స్ చేసేవాళ్ళు చూసి మీరు దానికి టెంప్ట్ అయిపోయి కొనుక్కోవద్దు. సో నాకు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది అనమాట, మీరు ఇలా టెంప్ట్ అయి కొనుక్కోవద్దు అని చెప్పి. నేనేం అంత టెంప్ట్ అయి కొనుక్కునే అమ్మాయిని కూడా కాదనమాట. సో నా వీడియో నచ్చితే, నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ చేసి ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.